హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. టుడే మనకి టాపిక్ వచ్చేసి జీకే జనరల్ నాలెడ్జ్ అండి. జనరల్ నాలెడ్జ్ బిట్స్ అండ్ మనకి డిఎస్సికి వెరీ ఇంపార్టెంట్ బిట్స్. తొలి రక్షణ విశ్వవిద్యాలయం హర్యానాలోని బినోలా గ్రామం. హర్యానాలోని బినోలా గ్రామం. తొలి గిరిజన విశ్వవిద్యాలయం అమర్ కంటక్. తొలి సిక్కు ప్రధాని మన్మోహన్ సింగ్. మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు? సుకుమార్ సేన్. స్వతంత్ర భారత తొలి కమాండర్ ఇన్ చీఫ్ నరల్ రాయ్ బుచ్చర్. ఆస్కార్కు నామినేట్ అయిన తొలి సినిమా మదర్ ఇండియా 1957లో. మొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్, మహారాష్ట్ర. మొదటి జన్యు మార్పిడి పంట బీటీ వంకాయ. మొదటి విద్యా ఉపగ్రహం ఎడ్యుశాట్. ఒలింపిక్స్లోని తొలి హాకీ స్వర్ణం 1928 ఆమ్స్టర్డామ్లో. భారత తొలి రోదసీ పర్యాటకుడు సంతోష్ జార్జి కులంగర. నెక్స్ట్ వచ్చేసి బ్రిటిష్ ఇండియాలో తొలి ఒలింపిక్ పతాక గ్రహీత నార్మన్ పిచార్డ్. గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్ ఎవరు? నిరుపమ వైద్యనాథన్. ఒక బిట్ అయితే కంపల్సరీగా వస్తుందండి దీంట్లో. మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్పై 1932లో జరిగింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు విజయ్ హజారే. వన్డేలలో మొదటి హ్యాట్రిక్ చేతన్ శర్మ న్యూజిలాండ్పై 1987లో గెలిచారు. మొదటి ఇంటర్నెట్ మ్యాగజైన్ భారత్ సమాచార్. మిస్ యూనివర్స్ కాంటెస్ట్లో పాల్గొన్న మొదటి మిస్ ఇండియా ఇంద్రాణి రెహమాన్. దేశంలో మొదటి భూగర్భ రైల్వే కోల్కతా 1984 సంవత్సరంలో. దేశంలో మొదటి సోలార్ సిటీ ఆనంద్పూర్ సాహెబ్. దేశంలో మొదటి స్పాంజ్ కర్మాగారం పాల్వంచలో అంటే భద్రాద్రిలో కలదు. దేశంలో తొలి ఇంజనీరింగ్ కాలేజ్ రూర్కీ. దేశంలో తొలి నువ్వుల యూనివర్సిటీ బెంగళూరు. తొలి ఎన్ఐటిఐ ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా. తొలి మహిళా బ్యాంక్ చైర్మన్ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. తొలి మహిళా బ్యాంక్ చైర్పర్సన్ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. సెబీ మొదటి మహిళా చైర్మన్ మదబిపూరి బుచ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మొదటి మహిళా సీఈఓ ఎవరు? చిత్రా రామకృష్ణ. మిస్ ఏసియా పసిఫిక్ జీనత్ ఆమన్ 1970 సంవత్సరం. మొదటి మ్యాన్ బుకర్ ప్రైజ్ గ్రహీత అరుంధతి రాయ్. ది గాన్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఇది లాస్ట్ ఇయర్స్లో అడిగారండి. ఆర్మీలో తొలి మహిళా జవాన్ శాంతి తిగ్గా. దక్షిణ ధ్రువం చేరిన తొలి భారతీయుడు కుమార్ దాస్. దక్షిణ ధ్రువం చేరిన తొలి భారతీయ మహిళ రీనా కుశాల్ ధర్మ శక్తు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర ధ్రువం చేరిన తొలి భారతీయుడు జగన్నాథన్ శ్రీనివాస్ రాఘవన్. ఎవరెస్ట్ అధిరోహించిన పిన్న వయస్కురాలు మలావత్ పూర్ణ. మొదటి క్లోన్ జంతువు సంరూప. మొదటి టెక్నో పార్క్ తిరువనంతపురం. మొదటి మహిళా కోర్ట్ మాల్డా పశ్చిమ బెంగాల్లో కలదు. మొదటి మహిళా ఎస్బీఐ చైర్పర్సన్ ఎవరు? అరుంధతి భట్టాచార్య. 100% అక్షరాస్యత సాధించిన మున్సిపాలిటీ కొట్టాయం. మొదటి ఈ కోర్ట్ అహ్మదాబాద్. మొదటి వైఫై సిటీ కోల్కతా. మొదటి ఎక్స్ప్రెస్ వే ముంబై పూణే. మొదటి విమానం మహారాజా ఆఫ్
పాటియాలా. మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. మొదటి మహిళా డాక్టర్ ఆనందీబాయి జోషి. అందుల కొరకు తొలి ఏటీఎం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మొదటి డ్యామ్ కల్లానాయ్ డ్యామ్. తొలి మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేవాల్. భారత్లో తొలి మహిళా డీజిల్ ఇంజన్ రైల్ డ్రైవర్ ఎవరంటే ముంతాజ్ క్వాజీ. తొలి రక్షణ మంత్రి బాల్దేవ్ సింగ్. తొలి రంగుల చిత్రం కిసాన్ కన్య 1939లో వచ్చింది. తొలి సినిమా స్కోప్ చిత్రం కాగజ్ కా పూల్. తొలి 3D చిత్రం మైకుట్టి చేతన్ 1984. తొలి న్యాయ శాఖ మంత్రి అంబేద్కర్. తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి ఎవరు? అన్నాదురై. స్వాతంత్ర్యం అనంతరం పుట్టి ప్రధాని అయిన తొలి వ్యక్తి నరేంద్ర మోడీ. తొలి జల విద్యుత్ ఉత్పత్తి డార్జిలింగ్. తొలి అణు రియాక్టర్ అప్సరా. తొలి మాంగనీస్ గని శ్రీకాకుళం. తొలి బంగారపు గని రామగిరి. తొలి టెక్నో పార్క్ త్రివేంద్రం. తొలి మాస్ మిషన్ మంగళయాన్. తొలి ఐవీఎఫ్ చేసినది ఎవరు? సుభాష్ ముఖోపాధ్యాయ పశ్చిమ బెంగాల్. తొలి WHO డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఇది కూడా మనకి లాస్ట్ డేస్లో అడిగారు. తొలి భారతీయ గోల్ఫర్ అదితి అశోక్ 2016లో. T20లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు సురేష్ రైనా. తొలి ఎయిర్లైన్స్ పైలట్ దుర్గా బెనర్జీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తొలి పైలట్ హరిత కౌర్ దయాల్. తొలి విమాన పైలట్ సరళ తక్కల్. తొలి మహిళా IAS ఆఫీసర్ ఈసా బంసద్ జోషి. 100% ప్రాథమిక విద్యను సాధించిన తొలి రాష్ట్రం కేరళ. తొలి సేంద్రియ రాష్ట్రం సిక్కిం. తొలి జెండర్ పార్కు నిర్మించిన రాష్ట్రం కేరళ. తొలి డిజిటల్ రాష్ట్రం కేరళ. తొలి నగదు రహిత రాష్ట్రం గోవా. తొలి పోలియో రహిత జిల్లా పతనంతిట్ట కేరళ. తొలి పొగాకు రహిత జిల్లా కొట్టాయం. తొలి విద్యుదీకరించబడిన జిల్లా పాలక్కాడ్. తొలి పొగాకు రహిత గ్రామం గరిఫేమ నాగాలాండ్. తొలి నగదు రహిత గ్రామం దాసాయి మహారాష్ట్ర. తొలి డిజిటల్ గ్రామం అకోధర. తొలి మెడికల్ పార్క్ చెన్నై. తొలి మూత్ర బ్యాంక్ చెన్నై. తొలి క్రోకోడైల్ బ్యాంక్ చెన్నై. తొలి బోన్ బ్యాంక్ చెన్నై. తొలి సీతాకోక చిలుకల పార్క్ బెంగళూరు. తొలి వ్యాక్సిన్ పార్క్ చెన్నైలో ఉంది. తొలి మెడ్ బ్యాంక్ మైసూర్. భారతదేశంలో తొలి తేలియాడే మార్కెట్ కోల్కతా. మొదటి స్పైసెస్ పార్క్ చింద్వాద్రా మధ్యప్రదేశ్. అంతర్జాతీయ స్పయింగ్ పోటీలో మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ అంచల్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్. భారత సైన్యంలో మొదటి మహిళ పోరాట పైలట్ కెప్టెన్ అభిలాష బరాక్. ఇండియన్ నేవీలోకి ప్రవేశించిన మొట్టమొదటి మహిళా పైలట్ శుభాంగి స్వరూప్. భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా పోరాట పైలట్ ఎవరు? మనకైతే చూడండి ఫ్రెండ్స్, TSPC 2022లో మనకి బిట్ అడిగారనమాట. భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా పోరాట పైలట్ ఎవరంటే కెప్టెన్ అభిలాష బరాక్. దేశంలో తొలిసారిగా మనీ లాండరింగ్ కేసులో శిక్షించబడిన వ్యక్తి ఎవరంటే హరినారాయణ్ రాయ్. తొలి హెలీపోర్ట్ ఢిల్లీలో. తొలి వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్రం కర్ణాటక. తొలి మహిళల కొరకు తొలి ఓపెన్ జైలు పూణేలో ఉంది. నెక్స్ట్ అండి, తొలి సోలార్ సిటీ కదిరి అనంతపురం. పూర్తి మహిళలతో నడపబడుతున్న తొలి రైల్వే స్టేషన్ మాతుంగా రైల్వే స్టేషన్ మహారాష్ట్రలో కలదు. తొలి పేమెంట్స్ బ్యాంక్ ఎయిర్టెల్. తొలి భారతీయ మహిళా బ్యాంక్ ఎక్కడ కలదంటే ముంబై. తొలి పోస్టల్ ATM ఎక్కడ ఉందంటే చెన్నై. GST బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం. తొలి తెల్ల పులులు సఫారీ ముకుందాపూర్ మధ్యప్రదేశ్లో కలదు. తొలి తేలియాడే నేషనల్ పార్క్ కీబుల్ లంజావో మణిపూర్లో కలదు. స్థానిక సంస్థలలో 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రం బీహార్. వ్యాట్ను అమలుపరిచిన తొలి రాష్ట్రం హర్యానా. తొలి బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రం సిక్కిం.
కొవ్వు పన్నును విధించిన తొలి రాష్ట్రం కేరళ. మూఢనమ్మకాలను నిషేధించిన తొలి రాష్ట్రం కర్ణాటక. 1995 మే 30 తర్వాత ఇద్దరు సంతానం కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థలలో అనర్హులుగా ప్రకటించిన తొలి రాష్ట్రం హర్యానా. భారతదేశంలో రేడియో ప్రసారం ప్రారంభమైన సంవత్సరం 1922 సంవత్సరం. న్యాయవాది నుండి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడిన తొలి మహిళ ఇందు మల్హోత్రా. నెక్స్ట్ అండి, మొదటి మిల్క్ ఏటీఎం అమూల్ డైరీ గుజరాత్. మొదటి మాట్లాడే ఏటీఎం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అహ్మదాబాద్లో కలదు. మొదటి వాటర్ ఏటీఎం హైదరాబాద్. అలాగే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ కంటిన్యూషన్ జీకే బిట్స్లో ప్రపంచంలో సర్వోన్నతముల్లో కొన్ని బిట్స్ అనేది మనం చూద్దామండి. అతిపెద్ద క్రికెట్ స్టేడియం కొత్త పేరు. ఇవన్నీ మనకి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ బిట్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.